హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం సిపిసి ఎగ్జామ్ రాసి ఉంటాం కదా. సో సిపిసి ఎగ్జామ్ యొక్క సిపిసి ఏ అని ఉంటుంది, అప్రెంటిస్ అని. సో ఆ ఏని ఎలా రిమూవ్ చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. మనం ఏఏపిసి పోర్టల్కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్లో మనం అప్రెంటిస్ మెంబర్ అయి ఉంటే, అంటే ఫ్రెషర్గా రాసి ఉండింటే మనకు అప్రెంటిస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో అలా అయినా మనం సిపిసిఏ రిమూవల్కి అక్కడి నుంచి రిక్వెస్ట్ పెట్టచ్చు, లేదా సర్చ్ ఆప్షన్కి వెళ్ళి అప్రెంటిస్ రిమూవల్ ఇక్కడ ఇలా టైప్ చేసింది కదా, ఇలా అప్రెంటిస్ రిమూవల్ అనేది చేసినా కూడా మనకి ఈ పేజ్కి నావిగేట్ అవుతుంది. ఇక్కడ మన మెంబర్ ఐడి అండ్ మన నేమ్ క్లిక్ చేసి వెరిఫై చేసుకుంటే ఇది మన నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఎలా సిపిసిఏని రిమూవ్ చేయొచ్చు అనేది 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదా ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్. సో మనం వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా చూద్దాం. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దానికి ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. దీనికి సిపిసిఏ రిమూవల్ రిక్వెస్ట్ మనం చేసేటప్పుడు దానికంటే ముందుగా మనకు కావాల్సిన ప్రీరిక్విజైట్ ఏంటంటే, మనం పనిచేస్తున్న కంపెనీలో మనకి 24 మంత్స్ గడిచి ఉండాలి. అక్కడ ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ లేదా కరెంట్ వర్కింగ్ అయితే ఒక బోనఫైడ్ లెటర్ తీసుకోవాలి. సో అందులో ఆ లెటర్లో ఎవరైతే సిగ్నేచర్ అండ్ డీటెయిల్స్ ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ సూపర్వైజర్ నేము, టైటిల్, ఆ కంపెనీ నేము, ఫోన్ నెంబరు, కంపెనీ మెయిల్ అడ్రస్, ఈ స్టార్ట్ డేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఎవరైతే రిక్వెస్ట్, ఇప్పుడు నేను అనుకోండి నా రిక్వెస్ట్, సో నా డేట్ ఆఫ్ జాయినింగ్ నేను ఇవ్వాలి. ఇక్కడ నా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చి ఇక్కడ వెరిఫికేషన్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను అప్లై చేస్తున్నా, సో ఈరోజుది. ఇలా తర్వాత చూజ్ ఫైల్, ఆ లెటర్ ఏదైతే ఉందో మన కంపెనీకి ప్రొవైడ్ చేసిన, మన కంపెనీ మనకంటూ ప్రొవైడ్ చేసి ఉంటుంది, ఆ లెటర్ని ఇక్కడ చూజ్ ఫైల్లోకి వెళ్ళి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఏఏపిసి వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు మనకి వితిన్ 1 అవర్లో వెదర్ మీరు ప్రాపర్గా ఫిల్ చేసి ఉంటే ఇదంతా యాక్సెప్టెడ్, వి విల్ వర్క్ అనిట్ అని మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసిన విధానంలో ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా, నేమ్స్ మిస్ మ్యాచ్ అయినా వాళ్ళు డిక్లైన్ అని పంపిస్తారు. సో ఆ మెయిల్ బేస్డ్ ఆన్ మెయిల్ మనం మళ్ళీ క్లియర్గా చెక్ చేసుకొని మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.